మన ఆడపిల్లల కోసం, మన కోసం, మన భావితరాల పిల్లల కోసం ఇకనైనా హిందువులం ఏకమై ఉందాం. ఎందుకంటే 500 సంవత్సరాలు పోరాటగానే అయోధ్య రాలేదు. మొదలలో పెద్ద ఆయన వెళ్లి శ్రీకృష్ణ మందిరం చూపెట్టాడు ద్వారకలో. మనందరికీ కూడాను ఎక్కడ అంటే ద్వారకలో చూపెట్టాడు. కాశీ జ్ఞానవ్యాపిని చూశాము. ఇంకా చాలా ఉన్నాయి చూసేది. మన సాంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మీ అమూల్యమైన సమయం వెచ్చించండి. వచ్చేవి ఎలక్షన్లు, ఓటు కోసమే బ్యాంకింగ్ చేస్తున్నారు. మన పిల్లలకి ఏం కావాలి? విద్య కావాలి. ఉచిత పథకాలు మనకొద్దు, బస్సులు ఎక్కలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఏది ఉచితం ఇస్తుందో వెంకట మనకి ఇంకోటి వస్తుంది. మన ధర్మం కాపాడే వాళ్ళకే మనం అండగా నిలబడదాం. సనాతన ధర్మాన్ని ఎవరు కాపాడితే వారికే అండగా ఉందా. గత 14 ఏళ్ల క్రితం చూడండి భారతదేశం, ఇప్పుడు చూడండి. సత్యం మాట్లాడుతున్నాను. ఒకప్పుడు భారతదేశం చూస్తే, శ్రీలంకను చూస్తే కానీ మనం కులాల్లో విడిపోయాం. ఇక్కడికి ఇంతమంది వచ్చారు, అభిషేకం చేశాను. ఎవరిని కులం అడిగానా? నేను గోత్రం మాత్రమే అడిగాను. కులం ఎక్కడ పుట్టిందో మీరే చూసుకోండి. మనకు కావాల్సిన రిజర్వేషన్ లేని చదువు కావాలి. మనం అఖండ భారతం నిర్మించుకుంటాం. ప్రపంచ స్థాయిలోనే భారతదేశానికి కర్మభూమిగా, వేదభూమిగా గుర్తింపు ఉన్నది. దీన్ని మనందరం కాపాడుకుందాం. పాశ్చాత్యక పోయి ఉన్న సంస్కృతిని ఎవరు నాశనం చేయకండి. మన సాంప్రదాయం చాలా గొప్పది తెలుసుకున్నాడు. కావున అందరం ఏకమై ఉందాం. గుడికి వచ్చేటప్పుడు సాంప్రదాయ దుస్తులు వద్దాం. ధర్మాన్ని కాపాడదాం. మన